నమస్తే. ఈ వీడియో స్పెషల్‌గా 888 పోర్టల్ కోసం చేస్తున్నది. అంటే ఆగస్ట్ 8, 2024 దాన్ని లయన్స్ గేట్ పోర్టల్ అని కూడా అంటారు. అంటే యూనివర్స్‌లో సిరియస్ స్టార్, అలాగే మన ఎర్త్, భూమి, సన్, సూర్యుడు ఈ 3 అలైన్‌మెంట్‌లో ఉంటాయి. దానివల్ల వాటికి సంబంధించిన ఎనర్జీ ఎర్త్ మీద చాలా మ్యాగ్నిఫిషెంట్‌గా పడుతూ ఉంటుంది. అందువల్ల మేనిఫెస్టింగ్ పవర్ అనేది మనకి చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఏది మొదలుపెట్టినా, ఏది మొదలు పెడదాం అనుకున్నా, మన విషెస్ ఏమున్నాయో, మన గోల్స్ ఏమున్నాయో వాటికి సంబంధించి జర్నీస్ స్టార్ట్ చేయడానికి చాలా హై వైబ్రేషన్ మనకి ఇచ్చే రోజనమాట. అండ్ మీ అందరికీ తెలుసు కదా, 8 దేనికి స్పెసిఫిక్? 8 ఈజ్ ఇన్ఫినిటీ సింబల్. అండ్ అలాగే మన పవర్కి సింబల్. అలాగే ఒక రీబర్త్ని రిప్రజెంట్ చేస్తుంది ఎప్పుడు కూడా. అంటే మన లైఫ్లో మనం దీని నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి అన్నా కూడా 8 దానికి సింబల్ అనమాట. అలాగే మాస్టర్ మేనిఫెస్టర్ 8 అనే నంబర్. ఒక లైఫ్లో మోనోటనీ కాకుండా ఒక వేరియేషన్, మన లైఫ్ని మనం ఎలా అప్గ్రేడ్ చేసుకోవడానికి రకరకాలుగా మనం ఎలా ప్రయత్నిస్తున్నాం, మనకి మనమే ఎలా అప్గ్రేడ్ అవుతున్నాం, వాటన్నిటినీ కూడా 8 రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ మంచి మేనిఫెస్టేషన్కి చాలా ఎక్కువ సోర్సెస్ ఉన్న రోజులో, అంటే ఈ యూనివర్సల్ ఎనర్జీ కూడా, ఆ ఎనర్జీస్ కూడా, అంటే లయన్స్ గేట్ పోర్టల్ యొక్క ఎనర్జీస్ కూడా మనకి 8th నుంచి 12th డేట్ వరకు కూడా ఉంటాయి. బట్ రేపు 888 అది సింక్రనిసిటీ యూనివర్స్లో న్యాచురల్గానే చాలా ఎక్కువ ఉంటుంది. సో వీలైనంత వరకు మనం ఏమేమి మొదలు పెట్టచ్చు రేపు అన్న వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ అందరికీ హెల్ప్ చేయడానికి నేను ఇందులో చెప్తున్నాను. ఫస్ట్ థింగ్, ఎవరైతే కన్ఫ్యూజ్డ్ మూడ్లో ఉంటారో, ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు, అంటే ఇట్ రిలేట్స్ విత్ థర్డ్ ఐ చక్ర. థర్డ్ ఐ చక్ర అవేకనింగ్ ఇది చాలా గుడ్ టైం. ఫోకస్డ్గా లేకపోవటము, కన్ఫ్యూజ్డ్గా ఉండడం, క్లట్టర్డ్ థాట్స్, ఏది క్లియర్గా లేదు, ఏం చేయాలన్నా కూడా ఏం చేయాలి తోచని పరిస్థితి. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే జనరల్లీ మన థర్డ్ ఐ బ్లాకేజ్ ఉంటుంది. వాళ్ళు ఓం చాంటింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఓం చాంటింగ్, లేకపోతే మనకి నచ్చిన చాంటింగ్ ఏదైనా స్టార్ట్ చేయొచ్చు. అండ్ వాళ్ళకి జనరల్లీ థర్డ్ ఐ బ్లాకేజ్ ఉన్న వాళ్ళకి అమెథిస్ట్ వేసుకోవటం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ మేనిఫెస్టేషన్ జర్నీలో ఇది చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది. అమెథిస్ట్ కూడా క్రిస్టల్, అది అమెథిస్ట్ బ్రేస్లెట్ వేసుకున్నా పర్వాలేదు, లేదంటే అమెథిస్ట్తో చేసిన ట్రీస్ లాంటివి ఏవైనా మేము మెడిటేట్ చేసుకునే ప్లేస్లో కూడా మీరు క్యారీ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన 7 చక్రాస్ అన్నింటినీ యాక్టివేట్ చేసుకోవటం. మనం ఏ రోల్ చేయాలన్నా కూడా కంప్లీట్గా మన 7 చక్రాస్ యొక్క ఎఫెక్ట్ మనం చేసే పని మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. వాటి ఎఫెక్ట్ చాలా చక్కగా ఉంటుంది. సో ఎవరికి ఏ చక్ర బ్లాకేజ్ ఉన్నా కూడా ఇది మంచి టైం. దాని నుండి, బ్లాకేజెస్ నుండి బయటపడి యాక్టివేట్ చేసుకొని మన చక్రాస్ అన్నిటినీ చక్కగా అబండెంట్ లైఫ్ని లీడ్ చేయడానికి ఇది చాలా అనువైన టైం అన్నమాట. సో ఏం చేయొచ్చు అంటే జనరల్గా కొంచెం అవుట్లైన్ ఏంటంటే ఫియర్, స్టెబిలిటీ లేకపోవటం, ఎనర్జీ చాలా లోగా ఉండడం, అది రూట్ చక్ర బ్లాకేజ్. మూలాధార చక్ర బ్లాకేజ్ అయితే అలా అవుతుంది. అలాగే ఎవ్రీడే ఏదో ఒక ప్రాబ్లం, ఎవ్రీడే ప్రాబ్లమ్స్కి అసలు నా దగ్గర సొల్యూషనే ఉండట్లేదు అంటే అది సేక్రల్ చక్ర, స్వాధిష్టాన చక్ర. అలాగే ఎప్పుడు చూసినా యాంగర్ ఇష్యూస్ వస్తున్నాయి, అలాగే హెల్ప్లెస్నెస్ ఉంది చాలా, ఇలాంటివన్నీ కూడా మన మణిపూరక చక్ర, సోలార్ ప్లెక్సస్ యొక్క బ్లాకేజ్ ఉంటే ఇవన్నీ ఇలా అవుతాయి. అలాగే రిలేషన్ ఇష్యూస్ ఉన్నాయి, ఎవరితోనూ రిలేషన్ సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతున్నామంటే అది హార్ట్ చక్ర బ్లాకేజ్ వల్ల జరుగుతుంది. అలాగే మనం ఏం చెప్పాలనుకున్నా సరే క్లియర్గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం, అవి లోపల గొంతులోనే ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. అలాగే థైరాయిడ్ ఇష్యూస్, ఇలాంటివన్నీ కూడా థ్రోట్ చక్ర ప్రాబ్లమ్స్. అలాగే చాలా కన్ఫ్యూజ్డ్ థాట్స్ ఉన్నాయి, క్లారిటీ ఎక్కడా లేదంటే థర్డ్ ఐ చక్ర. అలాగే సహస్రార చక్ర, క్రౌన్ చక్ర అంటాం కదా, క్రౌన్ చక్ర బ్లాకేజ్ ఉన్నప్పుడు ఎప్పుడు మన చుట్టూరు ఎంతమంది ఉన్నా కూడా మనం చాలా లోన్లీగా ఉంటాం, అలాగే డిప్రెస్డ్గా ఉంటాం,
ఇవన్నీ ఇలాంటి వేటిల్లో అయినా ఒక 2 ఇష్యూస్ ఉన్నా 3 ఇష్యూస్ ఉన్నా అన్నిటికీ కూడా ఒక చక్ర యొక్క ప్రభావం ఇంకో చక్ర మీద ఉంటుంది. కాబట్టి 7 చక్రాస్కి క్లెన్జింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో అది చాలా చక్కగా జరుగుతుంది మీ ప్రయత్నం ఉంటే. సో 7 చక్ర బ్లాకేజెస్ నుంచి బయటపడడానికి మనం ఏమేమి చేయొచ్చు అంటే మెడిటేషన్స్ చేయాలి. మెడిటేషన్స్లో కూడా పర్టికులర్గా బీజమంత్ర మెడిటేషన్ కానీ, లేదంటే డిఫరెంట్ హెడ్జెస్ ఉన్న మెడిటేషన్ ఉంటాయి. ఒక్కొక్క చక్రాకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అవి చేయొచ్చు. ఆర్ అదర్వైజ్ మీ మెడిటేషన్తో పాటు 7 చక్ర బ్రేస్లెట్ కూడా మీరు క్యారీ చేయొచ్చు. అంటే మనం చేసే ప్రయత్నానికి క్రిస్టల్ కూడా దాని పవర్ని యాడ్ చేసి మన మేనిఫెస్టేషన్ ప్రాసెస్ని కొంచెం ఫాస్ట్ అవ్వడానికి మనకి హెల్ప్ అవుతుంది అనమాట. బీజమంత్ర కానీ చేయొచ్చు. అలాగే 7 చక్ర యాక్టివేషన్ సపరేట్గా కూడా ఒక్కొక్క చక్రాకి కూడా విడివిడిగా కూడా చేయొచ్చు. ఓకే. అండ్ ద నెక్స్ట్ థింగ్, మీకోసం మీరే ఒక విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకోవడం. అంటే హెల్త్లో మీకు ఏ గోల్స్ ఉన్నాయి, రిలేషన్షిప్లో ఎవరిని మీ లైఫ్ పార్ట్నర్గా రావాలనుకుంటున్నారు, కొత్త బేబీ మీ ఇంట్లోకి రావాలని అనుకుంటున్నారా, మీ ఫ్యామిలీ అందరితో పాటు మీరు ఎక్కడెక్కడికి ఏ ట్రిప్స్ వెళ్ళాలనుకుంటున్నారు, హెల్త్ గోల్స్ మీరు రీచ్ అవ్వటానికి మీరు ఏ వర్కౌట్ చేయాలి, ఇలా. అలాగే కెరియర్లో మీరు ఏ కొత్త స్టాండర్డ్కి మీరు రీచ్ అవుదాం అనుకుంటున్నారు, దానికి మీరు ఏమన్నా ఏ ప్రయత్నం చేస్తే మీరు దానికి రీచ్ అవుతారు, దానికి మీకు హెల్ప్ చేసే పిక్చర్స్ ఏంటి, అమౌంట్ విషయంలో మనీలో మీరు మంత్లీ ఇన్కమ్ ఎంత సంపాదించాలనుకుంటున్నారు, లేదంటే ఏ కంపెనీలో వర్క్ చేయాలనుకుంటున్నారు, ఎక్కడెక్కడికి మీరు ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళాలనుకుంటున్నారు, ఎవరెవరితో వెళ్ళాలనుకుంటున్నారు, మీ ఇంట్లో మీకు కావాల్సిన వస్తువులు ఏంటి, ఇలా రకరకాలుగా మీ లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నారు వాటికి సంబంధించి పిక్చరైజ్డ్గా. అంటే అరే ఇంత పెద్దవి చేయలేము అంటే చిన్నగా అయినా సరే మోస్ట్ ఇంపార్టెంట్ గోల్స్ ఏమున్నాయి మీకు, వాటికి సంబంధించి చిన్నగా అయినా సరే విజన్ బోర్డ్, అంటే మీరు చూసేలాగా మీకు వీలైనంతగా ఎక్కువ కనపడేలాగా క్రియేట్ చేయండి. చిన్నగా, ఎక్కువ పెద్దగా చేయక్కర్లేదు. ఓకే. అట్లీస్ట్ 2 to 3 మీకు కావాల్సినవన్నా కూడా మీరు విజనరీగా మీరు చూడడానికి వీలుగా పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ది టెక్నాలజీ ఓరియంటెడ్ మీరు ఏది స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఇది చాలా అనువైన సమయం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీకు సంబంధించి ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టాలని అనుకుంటున్నారు, లేదంటే డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, బ్లాగింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, అలాగే మీ పర్సనల్ వెబ్సైట్ డిజైనింగ్ చేయించాలనుకుంటున్నారు, లేదంటే మీరు సక్సెస్ అవ్వడానికి మీరు ఏదో కొత్త స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నారు, ఎవరో మీకు నచ్చిన కోచ్ దగ్గర ఒక కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఇలా టెక్నాలజీకి సంబంధించినవి కూడా మొదలు పెట్టడానికి ఈ టైం చాలా చక్కగా సూట్ అవుతుందన్నమాట. అండ్ మీ జర్నీని చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా కూడా చేస్తుంది. మన వాల్యూ అంటే మన లైఫ్కి వాల్యూ యాడ్ చేసే ప్రతి దాన్ని టెక్నాలజీ ఓరియంటెడ్ని కూడా వర్క్ని మీరు స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేయడానికి ఇది చాలా చక్కని టైం, ఈ పోర్టల్ టైం. అలాగే మేనిఫెస్టేషన్ ప్రాక్టీసెస్ మీరు చేయడం మొదలు పెట్టచ్చు. లేదంటే ఈ 4-5 డేస్ దాన్ని కొంచెం దీక్షగా ఇంకా కాన్సన్ట్రేటెడ్గా చేయొచ్చు. అంటే రకరకాల టెక్నిక్స్ నేర్చుకుంటారు కదా, కొంతమంది రోజు అఫర్మేషన్స్ చదివే వాళ్ళు ఉంటారు, లేదంటే మిర్రర్ టెక్నిక్ చేసేవాళ్ళు ఉంటారు, ఇంకా రకరకాల టెక్నిక్స్ మనం యూస్ చేసేది 369 అని 777 అని ఇలా రకరకాల టెక్నిక్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉంటారు కదా. మీకు ఒకవేళ తెలియకపోయినా ఏదో ఒక్కటి అట్లీస్ట్ మీకు లైఫ్కి ఏమేమి కావాలి అనేది అఫర్మేషన్స్లో రాయండి. ఆ అఫర్మేషన్స్ కూడా ఎలా ఉండాలంటే మీకు ఏది కావాలో అది యూనివర్స్ ఆల్రెడీ నాకు ఇచ్చింది, నేను దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అన్న సెంటెన్స్ ఫార్మేషన్లో ఉండాలి. నెగిటివ్ స్టేట్మెంట్స్ లేకపోతే నెగిటివ్ వర్డ్స్ అందులో లేకుండా జాగ్రత్త పడాలి మీరు. ఓకే. సో ఇలా మేనిఫెస్టేషన్ ప్రాక్టీసెస్ మీరు స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్, ఎనీ మంత్ర చాంటింగ్ చాలా పవర్ఫుల్ ఇది. ఎందుకంటే మన రెగ్యులర్ వే ఆఫ్ థింకింగ్ ప్యాటర్న్ నుంచి మనల్ని డైవర్ట్ చేయడానికి మంత్ర చాంటింగ్ చాలా ఉపయోగపడుతుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ మన పంచభూతాలన్నింటినీ, మన 5 ఎలిమెంట్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలామంది ఓం నమః శివాయ చాంటింగ్ చేస్తారు. వెల్త్ కోసం రకరకాల చాంటింగ్స్ చేసేవాళ్ళు ఉంటారు. అలాగే నెగటివ్ ఎమోషన్స్ నుంచి వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకోవాలంటే హోపోనోపోనో చాంటింగ్ చేయొచ్చు. అది కూడా ఏంటంటే
చక్కగా జపమాల ఆర్ అదర్వైజ్ క్లియర్ క్వార్ట్జ్ మాల ఇలాంటివి ఏవైనా యూస్ చేయొచ్చు మీరు 108 టైమ్స్ చాంటింగ్ చేయడానికి. వీలైనంత వరకు 11 నుంచి 21 డేస్ అది కంటిన్యూస్గా చేయండి. ఎందుకంటే అలా చేసినప్పుడు ఈ పర్టికులర్ వెరీ పవర్ఫుల్ టైంలో మీరు అది స్టార్ట్ చేస్తున్నారు కదా ఆ జర్నీ. సో అది చాలా హెల్ప్ అవుతుంది. ఆ ఎనర్జీతో మీ ఎనర్జీ, మీ ఇన్నర్ ఎనర్జీ సింక్ అవుతుంది బాగా. అప్పుడు మీరు తర్వాత ఏ గోల్స్ వైపు మీరు వెళ్ళాలనుకున్నా, ఏ కోరికలు ఉన్నా కూడా వాటి ఫ్రీక్వెన్సీతో మీరు త్వరగా కనెక్ట్ అవ్వగలుగుతారు. ఓకే, ఆ చాంటింగ్ కూడా 11 or 21 డేస్ కంటిన్యూస్గా చేయండి. 108 టైమ్స్ విల్ బి బెటర్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. రైట్. సో దీస్ ఆర్, ఇవి మనం కొన్ని చేయడానికి వీలున్న థింగ్స్ అన్నమాట. అలాగే ఇంకొక పవర్ఫుల్ టిప్ ఏంటంటే అబండెన్స్ చెక్. అంటే మీకు ఒక ఫిగర్ ఉంటుంది కదా మన మైండ్లో, ఇది నేను ఫైనాన్షియల్లీ ఫ్రీ, ఇన్ని డబ్బులు నా బ్యాంక్ అకౌంట్లో ఉంటే అని మనకు ఒక ఫిగర్ ఉంటుంది. ఆ ఫిగర్ని, అంటే నేను ఇంత కష్టపడతాను, నా గోల్ నేను రీచ్ అయ్యి నేను ఫైనాన్షియల్లీ ఫ్రీ అవ్వడానికి ఈ పనులన్నీ నేను చేయడానికి రెడీగా ఉన్నాను, ఈ పనులన్నీ నేను చేయాలి, దానికి ఇంత టైం పట్టచ్చు, నేను మాత్రం ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నేను కష్టపడతాను, కానీ దానికి యూనివర్స్ సపోర్ట్ మాత్రం నాకు డెఫినెట్గా కావాలి. ఈ ఇంటెన్షన్తో ఉండి మీరు చక్కగా ఒక చెక్ తీసుకొని మీ పేరుతో ఆ ఫిగర్ రాసుకొని మీరు మీ పేరుతో ఆ చెక్ ఫిల్ చేసి సిగ్నేచర్ దగ్గర మాత్రం యూనివర్స్ సిగ్నేచర్ చేసినట్టుగా చేసి ఆ చెక్ని మీ పర్స్లో మీరు క్యారీ చేయొచ్చు. ఆర్ అదర్వైజ్ మేనిఫెస్టేషన్ బాక్సెస్ ఉంటాయి, లేదంటే మీరు మన ఇంట్లో దేవుడి దగ్గర పెట్టచ్చు, మీకు నచ్చినట్టు ఎక్కడ మీరు దానికి చక్కగా డివోటెడ్ ప్లేస్ అని మీరు అనుకుంటారో, అది పెట్టడానికి అనుకూలమైన ప్లేస్ అని మీరు ఏదైతే అనుకుంటారో అక్కడ పెట్టచ్చు దాన్ని తీసుకుని. రైట్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈజ్ రైటింగ్ యువర్ గోల్స్. మనం స్క్రిప్టింగ్ అంటూ ఉంటాం. అంటే మనకి ఏమేం కావాలి మన లైఫ్లో అనేది రాయడం. ప్రతిరోజు పడుకునే ముందు రాసినప్పుడు మనకి చాలా క్లారిటీ వస్తుందన్నమాట. అంటే మనం ఊరికే ఆలోచించి వదిలేయటం కాదు, మనం రాసినప్పుడు అది చాలా క్లియర్గా ఉంటుంది. ఒకటి, మన ఆలోచనల ద్వారా మన చేతి రాతతో పేపర్ మీద వచ్చినప్పుడు ఇట్ విల్ బి మోర్ క్లియర్. సో దీనికి మరి నేను ఇంకా ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే దానివైపు నేను త్వరగా రీచ్ అవ్వగలుగుతాను, ఇలాంటి క్లారిటీ అంతా మనకి స్క్రిప్టింగ్ ద్వారా వస్తుంది. సో అవి కూడా గోల్స్ మీరు 2 పెట్టుకుంటారో 3 పెట్టుకుంటారో, లేకపోతే లైఫ్లో నాకు ఏమేం కావాలి అవన్నిటినీ మీరు రాస్తారో రాయండి డెఫినెట్గా. ఇవన్నీ చేయాలా మేడం అంటే అక్కర్లేదు. వీటిల్లో కొన్నైనా మీకు ఏది వీలైతే అవి, అంటే ఇది చూసే ప్రతి ఒక్కరికి వీలైనంత హెల్ప్గా ఉంటుంది అని నేను ఇవన్నీ చెప్పాను. కానీ మీకేవేవి వీలవుతాయో అవన్నీ చేయండి. 12th వరకు స్టార్ట్ చేయొచ్చు, ఏమీ పర్వాలేదు. అలాగే ఇంకొకటి ఏంటంటే అందరికీ ఒక క్లారిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఇన్ని టిప్స్ చెప్పడానికి కారణం ఏంటంటే కొంతమందికి హెల్తే ముఖ్యమైన ప్రయారిటీ ఇప్పుడున్న సందర్భంలో. అలాగే కొంతమందికి రిలేషన్షిప్స్ అస్సలు బాగుండవు, కొంతమందికి చాలా డెప్ట్స్ ఉంటాయి, క్లియర్ చేయాలి, అప్పులతో బాధపడే వాళ్ళు ఉంటారు. అలాగే కెరియర్లో బ్లాకేజ్ అయ్యి అక్కడికక్కడే స్టాగ్నెట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలి. సో అందరికీ వీలయ్యే విధంగా ఈ టిప్స్ చెప్పడం జరిగింది. మీరు దీన్ని ఎంజాయ్ చేశారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీకు వీలైనన్ని మీరు ఫాలో చేయండి. అలాగే మీకు కాకుండా ఇది ఎంతో మందికి ఉపయోగపడాలి అంటే, మీకు ఇది అవసరం అవుతుందని అనిపించిన ప్రతి వారికి కూడా మీరు కూడా షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకి ఏ టిప్ ఉపయోగపడినా కూడా వాళ్ళు కూడా వాళ్ళ మేనిఫెస్టేషన్ జర్నీని స్టార్ట్ చేయడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. రైట్. మీరు ఇందులో ఏ థింగ్స్ లేకపోతే ఏ టెక్నిక్స్ మీరు స్టార్ట్ చేశారు చేయడం, మీకు వచ్చిన రిజల్ట్స్ ఏమేంటి, అవన్నీ మీరు పూర్తి చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో పెట్టండి. సీ యూ. థ్యాంక్ యూ.